ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళు వచ్చి ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తరచుగా కలవడం, వాళ్ళకు మేము నచ్చజెప్పడం, వివరించడం జరుగుతుంది. అదే ఈరోజు కూడా జరిగింది. ఫైనాన్స్ రిలేటెడ్ మిగిలినవి కొంత పక్కన పెడితే చాలామందికి తెలుసు సర్వీస్ మ్యాటర్స్ కానీ, ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయంలో కానీ, అవుట్ సోర్సింగ్ విషయంలో కానీ, అలాగే ఒకప్పుడు ఏమాత్రం భద్రత లేని ఉద్యోగులకు ఒక భద్రత కల్పించడంలో కానీ, ఎక్కడో చాలా తక్కువ, అసలు శాలరీ ఎంత వస్తుందంటే బతుకు వాళ్ళ కుటుంబం నడవడానికి అసలు సరిపోనంత, దీని నుంచి ఒక మోత పెంచి ఇంతకుముందు 1100 కోట్లున్న అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ శాలరీస్ బడ్జెట్ 3300 కోట్లకు పెరిగింది. మేము వచ్చిన తర్వాత శాలరీస్ పెంచడం ద్వారా ఒక మినిమం కనీస భద్రత అందరికి కల్పించడం, దాని మీద దృష్టి పెట్టడంతో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. మధ్య మధ్యలో చిన్న చిన్న ఏమైనా సమస్యలు వస్తే మేము 2 మెట్లు దిగైనా వాళ్ళతో చర్చిస్తున్నాం, వాళ్ళు అలాగే సహకరిస్తున్నారు. అదే ధోరణి, అదే ఇది ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుంది. ఈరోజు చర్చల్లో కూడా దీనికి ఏదో పెద్ద విశేషమైన ప్రాధాన్యం ఉందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక సహజంగా సమస్యలను పరిష్కరించాలనే తపన పడే ప్రభుత్వం, అలాగే తమ సమస్యలు ఈ ప్రభుత్వంతో చెప్తే జరుగుతాయి, మా సమస్యలు రిజాల్వ్ అవుతాయి అనుకునే ఉద్యోగుల సంఘాల నాయకులు అందరం కూర్చున్నందువల్ల సులభంగానే వీలైనంతవరకు చేతనైనంత ఈరోజు కొంత అయింది. ఇంకొన్ని చిన్న చిన్న ఉన్నాయి, అవి కూడా రిజాల్వ్ చేసుకుంటామనేది భావిస్తూ మరోసారి ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వంగా, ప్రజలందరూ పేదల పక్షాన్ని నిలబడిన ప్రభుత్వం, ఆ పేదల సమస్యలు తీర్చడంలో ముందున్న ఉద్యోగులు కుటుంబ సభ్యులుగా భావించే ప్రభుత్వం కాబట్టి సహజంగానే ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వంగా అందరూ గమనించాలని కోరుతూ మంత్రి గారు కొంత వివరాలు చెప్తారు. గౌరవ అడ్వైజర్ గారు చెప్పినట్టు దానికి అదనంగా కొన్ని అంశాలను నేను మరి అందరి దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో మరి కొన్ని అంశాలు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగస్తుల స్థితిగతులు మెరుగుపరచడానికి, మరి ముఖ్యంగా వారికి ఉన్నటువంటి దైనందిక మరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి జీఓఎం ఏదైతే ఉందో ఆ జీఓఎంలో భాగంగా మరి ఈరోజు మరొకసారి సమావేశం మరి జరపడం జరిగింది. అందులో భాగంగానే అడ్వైజర్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అట్లాగే రెవెన్యూ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అట్లాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మరి చీఫ్ సెక్రటరీ గారు, అడ్వైజర్లు అందరూ కూడా మరి ఈ యొక్క ఉద్యోగ సంఘాలతోటి ఈరోజు మరొకసారి సమావేశం జరపడం జరిగింది. ప్రధానంగా గత కొంతకాలంగా ఈ యొక్క ఎంప్లాయీకి సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి పెండింగ్లో ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి ఆ పెండింగ్ క్లెయిమ్స్ అన్నీ కూడా ఈ మార్చి 31 లోపల పూర్తిగా క్లియర్ చేసి ఏవి కూడా పెండింగ్ ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని అంశాలను కూడా ముందుగా ఒకసారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి చర్చించుకొని మరి ఈరోజు ఉద్యోగ సంఘాలతోటి కూడా ఆ యొక్క అంశాలని మరి ఈరోజు పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి వారికి సంబంధించినటువంటి ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ పిఎఫ్ సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా యాజ్ ఆన్ టుడే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని ఈ నెలాఖరు లోపల మార్చి 31 లోపల ఆ జీపీఎఫ్ సంబంధించినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ అన్నీ కూడా, అంటే టెంపరీ విత్డ్రాయల్స్ కానివ్వండి, పర్మనెంట్ విత్డ్రాయల్స్ కానీ ఏవైనా కూడా అన్నీ కూడా మంత్ ఎండింగ్ లోపల క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, దాంతోపాటు ఈ యొక్క రిటైర్మెంట్కి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కానివ్వండి, లీవ్ ఎన్కేజ్మెంట్ కానివ్వండి, అవి కూడా పూర్తిగా చెల్లించడం జరుగుతుంది. వాటితో పాటు ఈ మెడికల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ బిల్స్ కానివ్వండి, ఈహెచ్ఎస్ బిల్స్ కానివ్వండి, అవి కూడా యాజ్ ఆన్ టుడే ఏవైతే పెండింగ్ ఉన్నాయో వితౌట్ ఎనీ కండిషన్స్, అంటే పలానా రోజు లోపల సబ్మిట్ చేసింటేనే ఇవ్వాలి అనే అలాంటివి ఏమీ లేకుండా, షరతులు లేకుండా అన్నీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు అదనంగా ఈ టీఏ బిల్స్ కానివ్వండి, ఏపీజీఎల్ఏ కానివ్వండి, అవి కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి కూడా పూర్తిగా మరి
చెల్లించడం జరుగుతుంది. ఫిగర్స్ కూడా చెప్పమంటే ఇవన్నీ కూడా మరి చెల్లించడం జరుగుతూ ఉంది. వీటితో పాటు రెగ్యులర్గా కొన్ని అంశాలు ఏవైతే ఈ జీఓఎంకు దృష్టికి తీసుకురావడం జరుగుతుందో వాటి మీద కూడా కూలంకషంగా మరి డిస్కషన్ చేయడం జరిగింది. వాటి కూడా మరి ఈరోజు మరి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వారి యొక్క వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే వారి పెండింగ్ ఇష్యూస్ ఏమన్నాయో అన్నీ కూడా మరి వారికి సంతృప్తికరంగా కలిగించే విధంగా సమాధానాలు కూడా మరి ఈరోజు చెప్పడం జరిగింది. అన్నీ కూడా ఏవైతే కూడా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి కానివ్వండి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, పాలసీ ఇష్యూస్ కానివ్వండి, లీవ్ సంబంధించినటువంటి కానివ్వండి, గ్రాట్యుటీకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అరియర్స్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అన్నీ కూడా మరి సుదీర్ఘంగా ఆల్మోస్ట్ 4 hours పాటు చర్చించడం జరిగింది. వాటికి కూడా మరి అన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం కనుగొనడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఈ జీఓఎం మరి ఎంప్లాయీస్ తోటి రెగ్యులర్గా తరచుగా మరి వారితోటి సమావేశాలు నిర్వహించడం ద్వారా అనేకమైనటువంటి మరి దీర్ఘకాలికంగా మరి గత ప్రభుత్వాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి విషయాల మీద కూడా స్పష్టంగా ఒక స్పష్టతను ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏవి కూడా పెండింగ్ లేకుండా పెండెన్సీ అంటూ ఏమీ లేకుండా అన్నీ కూడా మరి అప్ టు డేట్గా తీసుకురావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏదైతే మరి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం ఏవైతే ఎక్కడ కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా క్రమం తప్పకుండా వారికి అందించడం జరుగుతుందో అదేవిధంగా కూడా మరి ఎంప్లాయీస్ కూడా వారి యొక్క మరి వెల్ఫేర్ని చూసుకోవడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది, కట్టుబడి ఉందని చెప్పి కూడా తెలియజేస్తారు. ఇప్పుడు 9వ తారీఖు నుంచి ఆందోళనలన్నీ ఆ ఉద్యమ కార్యాచరణ ఎవరైతే పెట్టుకున్న సంఘం ఉందో అంతా కూడా మాట్లాడాము. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో రిజల్యూషన్ చూస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఐ థింక్ అది వాళ్ళు అనౌన్స్ చేయాల్సిన విషయం.